సరే నువ్వు రావాలి. That's a free gift God can offer for you anytime because of the belief of the cross. యేసుక్రీస్తు ప్రభువుగా శిలువయందు నీవు విశ్వసించడం ద్వారా ఈ గొప్ప వరము దేవుడు ఉచితంగా నీకు ఇస్తాడు. God loves us. God loves us. దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాడు. He cares for us. అనుకోగా ఎంతో చింతిస్తూ That's the reason as to why he has been all the way from heaven even to this world. మన కొరకు ఎంతో శ్రద్ధని ఉన్నాడు. ఆ శ్రద్ధతోనే ఆ పరలోకాన్ని విడిచిపెట్టి దేవుడి భూమి మీదకి నీ కొరకై నా కొరకు వచ్చాడు. Having to the cross, సిలువ పడ్డాడు. And he shed his precious blood. అక్కడ సిలువ మీద రక్తం చిందించాడు. His side was open. అక్కడ ఆ మార్గం తెరవబడింది. His side was open. The fountain of the blood was welled out of his side. ఆ ప్రక్కలో బలంతో పొడవబడింది. రక్తం అంతా కూడా దారుగా అసలు ప్రవహిస్తూ వచ్చింది. ఆ ప్రక్కలో పొడవబడింది. Because of the blood of Lord Jesus Christ cleanseth us from all our sin. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మన ప్రతి పాపం నుండి వారు పవిత్రంగా చేయండి. Have you washed by the blood of Jesus Christ? యేసు ప్రభు యొక్క రక్తము నువ్వు కడగబడ్డావా? Are you born again? నువ్వు తిరిగి జన్మించావా? Have you received Jesus Christ as a Savior? యేసుక్రీస్తు ప్రభు నీ సొంత రక్షకునిగా తెలుసుకున్నావా? నీ జీవితంలో ఆయన విశ్వాసం ఆ భౌతిక గాయము అక్కడ ఉండగా ఈ దేవుడు ఏమంటాడంటే ఆయన శిలువ మీద నెరవేర్చిన ఆ కార్యము బట్టి ఆ రక్తమును బట్టి ఆ మరణ పునరుత్థానము బట్టి దేవుని దాసుడు బట్టి గాని ఆయన దాసుడు తెలుసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువును నీ సొంత రక్షకునిగా నీ హృదయంలో స్వీకరిస్తావా? Would you like to go to heaven? నీవు పరలోకానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నావా? Would you like to see the Father and the God? ఇది బాక్సింగ్ అంకుల్ గది. ఇది బాక్సింగ్ అంకుల్ ఉన్నటువంటి గది. ప్రస్తుతానికి క్లోజ్ చేసేస్తుంది. ఆయన యొక్క వాడినటువంటి పులిపిడి బైబిల్ అని కానీ ఇది గ్లాసులో తీస్తున్నాను. మెడికల్ ఎక్విప్మెంట్ బాక్సింగ్ అంకుల్ వాడినటువంటి పెద్దది. ఇది బాక్సింగ్ అంకుల్ కదండి.
ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అందరూ హెబ్రోన్ కాంపౌండ్లో ఉన్నారు సిస్టర్స్. తర్వాత కొంతమంది ఇక్కడ హెబ్రోన్ కాంపౌండ్లో ఉన్నారు. దాదాపు చాలామంది ఇప్పుడు హెబ్రోన్ కాంపౌండ్లో. ఇది హెబ్రోన్ యొక్క కిచెన్ అండి. హెబ్రోన్ కిచెన్ ఇది. ఇక్కడ కూడా తీసుకెళ్తున్నాను. ఆ తర్వాత ఈ ముందు హెబ్రోన్ వెళ్తాం. సంఘం యొక్క క్షేమావతి వరకే ఆ భౌతిక గాయం మన ముందు ఉంచబడింది. Now the question is, what is our responsibility, role in relation to the edification of the church? హెబ్రోన్ కాంపౌండ్. దీని మీద ఒకసారి వీడియో కూడా చేయడం జరిగింది. హెబ్రోన్లో భోజనాలు ఎలా తయారు చేస్తారో అవన్నీ. హెబ్రోన్లో కిచెన్ ప్రయాస అని ఒక వీడియో కూడా తయారు చేయడం జరిగింది. ఇది హెబ్రోన్ కాంపౌండ్ కిచెన్ది. సర్వింగ్ బ్యాచ్ అంతా హెర్మోన్కి వెళ్తాం. వాక్య పరిచయం జరుగుతున్నటువంటి అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు హెబ్రోన్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాం. అంటే ఈ ఏరియా అంతా కూడా చూపించడానికని అంతా మ్యాక్సిమం అంతా కూడా హెబ్రోన్ కాంపౌండ్లోనే ఉన్నారు ప్రజలందరూ. అక్కడ ప్రజలు తిరిగేంత ఖాళీ కూడా లేనట్టుగా అంత ఎక్కువగా ఉన్నారు జనం హెబ్రోన్లో. ఒక యూత్ క్యాంప్ని తలపించేటట్లుగా ఉంది. ఒకవేళ మీరు ఎవరైనా పాతకాలంలో కూలీ కాన్వకేషన్ చూస్తే మరి ఎట్లా ఉంటుందో ఆ ఫీలింగ్ మాకు చూడలేదు. చెప్తారు అది పాత తరం వాళ్ళకి తెలిసినట్టుగా. హెర్మోన్లోకి వెళ్తే ఆ వాతావరణంలో రోడ్డు మీద జనాలు ఎక్కువగా విపరీతంగా కనిపిస్తారు. అటు ఇటుగా చాలామంది దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, కొంతమంది సమాధులకి వెళ్ళిపోతున్నారు. కొంతమంది అంటే అక్కడ అలా తరుణం దొరుకుతుందో లేదో అని ఈ కోవిడ్ కారణాన్ని బట్టి కూడా కొంతమంది ఇప్పటివరకు చూసిన వాళ్ళు వెళ్తున్నారు. ఇక్కడంతా మనం చూస్తున్న హెబ్రోన్ గేట్ బయట అండి. ఇప్పుడు ప్రస్తుతం హెర్మోన్కి వెళ్తున్నాం హెబ్రోన్ నుంచి. చాలా కార్లు ఇప్పుడు మనం హెర్మోన్కి వెళ్తున్నాం. ఎక్కడ చూసినా ఇదే ప్రజలు. ఇప్పుడు మనం హెర్మోన్కి ఎంటర్ అయ్యామండి. ఆత్మీయ స్థాయిలోకి కొంచెం కూడా చేరుకోలేకపోయాం. Imagine a 10th class failed believer would translate to a foreign educated, highly skilled and aligned person like Uncle Bakshi. దైవజనుడు దేవదాసు బాక్సింగ్ గారు ఎంతో ఉన్నతంగా చదువుకున్నాడు, ఎంతో ప్రవీణత గలవాడు, ఎంతో నైపుణ్యత గలవాడు, అంత ఉన్నతమైన అంత గొప్పగా చదువుకున్న వ్యక్తికి దేవదాసు తిమోతి గారు అనువాదం చేస్తూ ఉండేవారు. So strange, a 10th class student can never sing with a foreign educated NRI, foreign return. పదో తరగతి చదువుకున్న వ్యక్తి అమెరికా నుండి వచ్చిన వ్యక్తుల
భక్తులకు లేకపోతే దేవుని దాసులు భక్తి లాంటి గొప్ప గొప్ప వారికి అనువాదం చేయడం చాలా కష్టం. Is it not the anointing or utterance lavished on him from above? అది అభిషేకం కాదా? దేవుడిచ్చిన అభిషేకం కాదా? దేవుడిచ్చిన వాక్శక్తి కాదా? He has been a tremendous teacher for the people of Israel. Means the church of God today. ఇశ్రాయేలు ప్రజలకు అంటే కొత్త నిబంధన విశ్వాసులకు పరిశుద్ధులకు అద్భుతమైన చక్కని బోధకుడు దేవుని దాసుడు. What is the second law we can come across in the scriptures? Turn with me to 2 Kings chapter 5 verse 8. లేఖనంలో రెండవ రాజులు 2:8. అసలు చూడని వారు ఎవరి నుండి రండి, తర్వాత మీకు కారణం ఇవ్వబడదు. 2 Kings chapter 5 verse 8. So when Elisha the man of God heard that the king of Israel had rent his clothes, that he said to the king, saying, "Wherefore hast thou rent thy clothes? Let him come out to me, and he shall know that there is a prophet in Israel." రెండవ రాజులు 5వ అధ్యాయం నుండి 8వ వచనము. ఇశ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకొనిన సంగతి దైవజనుని ఎలీషాకు వినబడినప్పుడు మగడు, నీ వస్త్రమును నీ వెనుక చింపుకొని ఇశ్రాయేలులో ప్రవక్త ఉన్నాడని అతనికి తెలియబడినట్టు అతని నా యొద్దకు రానిమ్ము అని రాజుకు వర్తమానం చేశాను. The first step is teacher of Israel, మొదటి మెట్టు ఏంటంటే ఇశ్రాయేలు బోధకుడు. and the second step is a prophet of Israel. రెండవది ఇశ్రాయేలు యొక్క ప్రవక్త. Prophet never speaks of himself. చూడండి, ఒక ప్రవక్త తనను గురించి మాట్లాడుతుంటాడు. Who would come to this prophet? చూడండి, ఎవరి ప్రవక్త? ఈ ప్రవక్త ఎవరికి వచ్చాడు? 2 Kings chapter 5 we see Naaman the captain of the enemy's country has came all the way to this prophet so that he could be healed. రెండవ రాజులు 5వ అధ్యాయం 8వ వచనంలో నాయమాను ఆ గొప్ప సైన్యాధిపతి, సిరియా సైన్యాధిపతి అంటే ఇశ్రాయేలుకి శత్రువు, ఆ సైన్యాధిపతి స్వస్థపరచబడడానికి ఇప్పుడు ఎలీషా ప్రవక్త ఎదురు వస్తున్నాడు. But there is a prophet in Israel. కానీ ఇశ్రాయేలు సమస్య ఉంది. What is the work of the prophet? ఆ యొక్క ప్రవక్త యొక్క పని ఏంటి? He has to point out to a particular place where he can be healed. చూడండి, ఎక్కడైతే స్వస్థత కలుగుతుందో ఆ చోటును ఈ ప్రవక్త చూపెట్టాలి. What was that in the Old Testament? It was Jordan. పాత నిబంధనలో ఆ చోటు, ఆ స్థలం ఏంటిది? అది యోర్దాన్. That speaks of the death and burial of Lord Jesus Christ. యోర్దాన్ అంటే కృత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము, యేసు ప్రభు యొక్క పునరుత్థానము, యేసు ప్రభు యొక్క ఆయా భూస్థాపన పునరుత్థానము. Today, what is the ministry of the prophet in the New Testament dispensation? కృత నిబంధనలో ఈ యొక్క ప్రవక్తల యొక్క పరిచయం ఏంటిది? Showing all the Naamans, people who are struck with sin, to the place of Jesus Christ where he was died for us. Come close to the Lord Jesus Christ. ఈ లోకంలో ఇంకా రక్షణ పొందని నయమానులు ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. కాబట్టి కృత నిబంధన ఆయన రక్తము, ఆయన భూస్థాపన, ఆయన పునరుత్థానం వైపుగా మనం చూపెడుతూనే ఉండాలి. 1 Corinthians chapter